హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఈరోజైతే మనం హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే రాగి సంగటి, దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి బెండకాయ పచ్చడి. ఇది వచ్చేసి మన పెద్దల కాలంలో అయితే దీన్ని చాలా ఇష్టంగా చేసుకుని తినేవాళ్ళండి. దానికైతే నేను ఫస్ట్ ఒక గ్లాస్ టోర్ బియ్యంని అయితే తీసుకున్నాను. కావాలంటే మీకు బయట దోశ బియ్యం అని అమ్ముతుంటారు, అవైనా తీసుకుని ఇలా చేసుకోవచ్చు. వాటిని ఒక 10 మినిట్స్ అనేది నానబెట్టుకుని ఒక గ్లాస్కి అయితే 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుని ఇలా 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు ప్రాపర్గా వాటర్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ అనేది బాయిల్ చేసుకుని రైస్లో అయితే వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 4 స్పూన్స్ రాగి పిండిని అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు 4 స్పూన్స్ రాగి పిండి అయితే సరిపోతుంది. మీరైతే రాగి పిండి అనేది చూసి కొంచెం వచ్చేసి ఉప్పును కూడా వేసుకున్నాను. ఉప్పు అనేది మీ చాయిస్. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది ఇలా ఉడికించుకుని అలా ఉడికించుకున్న తర్వాత మనం తెడ్డు కర్రతో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి సంగటి ప్రిపేర్ చేయటం. మనకిప్పుడు సంగటి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి అయితే మనం బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసేస్తున్నాం. దానికి వచ్చేసి నేను ఒక 10 బెండకాయలు, అలానే ఒక 8 పచ్చిమిర్చి, ఒక 2 టొమాటోస్, అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకున్నాను. బెండకాయలను వచ్చేసి ఇలా బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ చేసేసుకొని, అలానే టొమాటోస్ను కూడా వెనక వైపు ఉండే వైట్ని అయితే తీసేసానండి. తీసేసాక ఒక 1/2 స్పూన్ ఉప్పు అనేది వేసుకుని అలానే ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోవాలి. అలా వేసుకున్న వాటిని మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. టొమాటోస్ అనేవి ఇలా బాయిల్ అవ్వాలి. అలానే బెండకాయలు పచ్చిమిర్చి కూడా బాయిల్ అయిపోతాయి టొమాటోస్ బాయిల్ అయ్యే వరకు. చింతపండును వచ్చేసి నేను ముందుగానే నానపెట్టేసుకున్నానండి. మీరు కూడా చింతపండుని అలానే నానపెట్టుకోండి. వీటిని వచ్చేసి ఇప్పుడు నేనైతే ఇక్కడ రోట్లో అయితే దంచుకుంటున్నాను. మీరైతే మిక్సీ ఉంటే మిక్సీలోనే వేసుకోవచ్చు, రోలు కానీ లేకపోతే. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలు అలానే కొంచెం ఉప్పు అనేది వేసుకుని ఇలా బాగా మెదుపుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తామంటే పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేస్తే మెదగవు కదా, అందుకని. పచ్చిమిరపకాయలు మెదిగాక కొంచెం చింతపండునైతే వేసుకోవాలి. మనం ముందుగానే నానపెట్టుకున్నాం కదా, అదేనండి ఆ చింతపండును వేసుకుని ఇలా బాగా రుబ్బుకోవాలి. ఇలా బాగా రుబ్బుకున్నాక టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ టొమాటోస్ని కూడా వేసి చిన్నగా మెదుపుకోవాలి. పెద్ద రోలు ఉంటే ఓకే అండి, పైకి అనేది ఎగరదు. చిన్న రోలు అయితే మనం జాగ్రత్తగా దంచుకోవాలి. మిక్సీ కూడా ఈజీగా అయిపోతుంది. అది బాగా మెదిగాక మనం ఉడకపెట్టుకున్న బెండకాయలు అయితే ఇలా చీల్చి అయితే వేసుకోవాలండి. ఎందుకంటే బెండకాయల్లో పురుగులు ఉంటాయి కదా, అందుకని అలా చీల్చి వేసుకోవడం వల్ల అనేది మనం పురుగులు లేకుండా వేసుకోవచ్చు. ఒకవేళ పురుగులు అలాగానే ఉంటే పక్కన పడేయచ్చు. అందుకని ఇలా చీల్చి అనేది బెండకాయలు వేసుకోవాలి. ఇలా బెండకాయలు వేసుకున్నాక ఇలా బాగా రుబ్బుకోవాలండి. బెండకాయలు ఎంతైనా జోమ్ కదా, ఎందుకని జోమ్గా బాగా సాగుతూ ఉంది పచ్చడి. కానీ ఈ పచ్చడి వచ్చేసి సంగట్లకైతే సూపర్ ఉంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నాది చిన్న రోల్ కాబట్టి నేనైతే దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. పెద్ద రోల్ కానీ అయితే అది అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలను వచ్చేసి కచ్చా పచ్చా అనేది నలగొట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక ఉల్లిపాయను తీసుకున్నాను, దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలను కూడా కొంచెం కచ్చా పచ్చాగానే నలగొట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని వచ్చేసి మనం పచ్చట్లో ఉంటుంది కదా, దాంట్లో అయితే కలుపుకోవాలి. పెద్ద రోలు అయితే రోట్లోనే వేసుకొని కలుపుకోవచ్చు. మిక్సీ అయితే మనం ఇలా ఆనియన్స్ను వెల్లుల్లిపాయలను అయితే విడిగా అయితే కలుపుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కూడా సంగటి విత్ బెండకాయ పచ్చడి అనేది ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి తిని కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ దీన్ని సంగట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది.